Good morning to all of you. My name is Satish Reddy, MD and Chairman of BTP Wire, the TV channel from Hyderabad. So, respect to all individual influencers and also YouTube players and also independent news creators and also digital creators. ఈరోజు నేను జస్ట్ మీతో అందరితో షేర్ చేసుకుందామని ఎంటైర్ డెమోక్రటిక్ రిప్రజెంటేటివ్లో ఏవైతే మనకి ఫోర్త్ ఎస్టేట్స్ ఉన్నాయో లైక్ పొలిటికల్ పిల్లర్, జ్యుడిషియరీ పిల్లర్, అడ్మినిస్ట్రేటివ్ పిల్లర్ అండ్ ఆల్సో ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ ప్రెస్ మీడియా, freedom speech and like press. These are the fourth estates of our Indian constitutional aspects. Then we are representative of the democratic fights towards the national priorities. Okay, అయితే రీసెంట్గా బ్రాడ్కాస్టింగ్ డ్రాఫ్టింగ్ బిల్ 2024 ఎస్పెషల్లీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2021 ప్రకారం దాంట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారం ఇప్పుడు ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో ఇండిపెండెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ప్రెస్ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ అవడం వల్ల అందరూ కూడా వాళ్ళ యొక్క స్కిల్స్, నాలెడ్జ్ అండ్ ప్రాక్టీసెస్ అప్రోచెస్ ద్వారా సమాజానికి మంచి ఇన్ఫర్మేషన్ని అందించాలనే ఉద్దేశంతో వారి యొక్క ఆలోచన విధానాలని మరియు వాళ్ళ యొక్క సబ్జెక్ట్ అండ్ ఆల్సో వాళ్ళ యొక్క క్రియేటివిటీ అండ్ ఆల్సో వాళ్ళ యొక్క ఇన్నోవేషన్ ద్వారా సమాజంలో మార్పు తేవాలన్న ఉద్దేశంతో వారి యొక్క ఆలోచన విధానాలతో వీడియో మేకింగ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి సమాజంలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, అలాగే నెక్స్ట్ అవకాశాలను కానివ్వండి, అలాగే నెక్స్ట్ అన్యాయం, అలాగే నెక్స్ట్ ఉన్నటువంటి అన్ని విషయాల్ని వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ రీత్యా యూజర్స్కి తెలియజేస్తూ వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనే విషయాలను కూడా తెలియజేస్తూ ఈరోజు యాజ్ ఏ ఇండిపెండెంట్ న్యూస్ ప్రజెంటర్గా మరియు డిజిటల్ క్రియేటర్స్గా, డిజిటల్ బ్రాడ్కాస్టర్స్గా చలామణుతున్నటువంటి నేపథ్యంలో వీటికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్ట్రాంగ్ ప్రొవిజన్స్ తీసుకొచ్చి, గట్టి స్టాండర్డ్స్ తీసుకొచ్చి వీటికి కూడా కోడ్ ఆఫ్ ఎథిక్స్ని యాడ్ చేసి ఈ సమాజంలో మంచి ఇన్ఫర్మేషన్ ట్రూత్ అండ్ సర్వీస్ ట్రూత్ అనే ఒక కాన్సెప్ట్తో ఖచ్చితమైనటువంటి కమిటీని వేసి ఈ కమిటీ ద్వారా ఆల్ ద ప్రైవేట్ ప్లేయర్స్, స్టేక్ హోల్డర్స్కి, బ్రాడ్కాస్టర్స్కి, ఇండిపెండెంట్ బ్రాడ్కాస్టర్స్కి, అలాగే నెక్స్ట్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి, అలాగే అందరికీ జస్టిస్ జరగాలి. అలాగే నెక్స్ట్ మంచి పీపుల్ డెమోక్రటిక్ రిప్రజెంటేషన్ జరగాలి. అలాగే నెక్స్ట్ పొలిటికల్ ఇన్ఫర్మేషన్, బ్యూరోక్రాటిక్స్ ఇన్ఫర్మేషన్, జ్యుడిషియల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో ప్రెస్ ఫోర్త్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ టువర్డ్స్ ద సిటిజన్స్కి మంచి ఇన్ఫార్మేటివ్గా ఉండాలని, అలాగే నెక్స్ట్ ఎటువంటి మాల్ ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ అనేది క్రియేట్ చేసి, ఫ్యాబ్రికేటెడ్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసి సమాజంలో రుగ్మతలను తీసుకొచ్చి భిన్నత్వం లేకత్వం అనేది లేకుండా డిస్పారిటీస్ తీసుకొచ్చి, డిస్క్రిమినేషన్ తీసుకొచ్చి, ఇంజస్టిస్ తీసుకొచ్చి, అనెథికల్ ఇన్ఫర్మేషన్, అనెథికల్ డూయింగ్ థింగ్స్ చేస్తున్నటువంటి అందరూ కాదు, ఎక్కడైతే పర్మిట్స్ లేకుండా ఒక కంటెంట్కి ఒక లిమిటెడ్ పాలసీస్, స్టాండర్డ్స్ లేకుండా జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక మంచి పాలసీని తీసుకొచ్చి, మంచి బిల్లుని తీసుకొచ్చి అందరికీ న్యాయం చేస్తుందని ఒక మంచి నమ్మకంతో అందరూ కూడా
ఒక ప్రొవిజన్ని ఒక ఆల్ స్టేక్ హోల్డర్స్ అందరూ కలిసి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక నోటీస్ ఇంప్లిమెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఈరోజు బిల్ ఆఫ్ డ్రాఫ్ట్ కంప్లీట్గా దాన్ని ఈరోజు రిజెక్ట్ చేస్తూ, అలాగే నెక్స్ట్ కొంత సమయం తీసుకొని ఆ బ్రాడ్కాస్టింగ్ బిల్లు డ్రాఫ్ట్ని సెంట్రల్ గవర్నమెంటు ఒక కమిటీ, అలాగే సింగపూర్ అండ్ యుఎస్ అండ్ డిఫరెంట్ కంట్రీస్లో సేమ్ ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్కి, డిజిటల్ బ్రాడ్కాస్టింగ్స్కి, వీటన్నిటికీ ఖచ్చితంగా ఎలాంటి కంట్రీస్ బైలాస్ ఉన్నాయి, అలాగే నెక్స్ట్ బ్రాడ్కాస్టింగ్ లాస్ ఉన్నాయి. అలాగే బేస్ చేసుకుని సింగపూర్ అండ్ యుఎస్ఏ, అలాగే ఇండియాలో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే యుఎస్లో ఫెడరల్ కమ్యూనికేషన్ కమిటీ అని ఎఫ్సిసి, అలాగే నెక్స్ట్ సింగపూర్లో కొన్ని వాళ్ళ యొక్క బ్రాడ్కాస్టింగ్ లాస్ ద్వారా ఈ ఓటీటీస్ని, డిజిటల్ క్రియేటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ, అలాగే నెక్స్ట్ వాళ్ళ యొక్క డైవర్సిటీ, ఇంక్లూజన్ కల్చర్ని డెవలప్ చేస్తున్నారు. సేమ్ అదే ఉద్దేశంతో 140 కోట్ల మంది ఉన్నటువంటి మన భారతదేశంలో కంప్లీట్గా ఒక సిఈసి కమిటీని తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ డ్రాఫ్ట్ని కొంత సమయాన్ని కుదించడం జరిగింది. త్వరలో మనకి మంచి ప్రొవిజన్స్తో, మంచి స్టాండర్డ్స్తో, మంచి రెగ్యులేషన్స్తో, మంచి గైడ్లైన్స్తో ఖచ్చితంగా మనకి ఈ బిల్లు మన డిజిటల్ క్రియేటర్స్కి, మన ఇన్ఫ్లుయెన్సర్స్కి, మన యూట్యూబర్స్కి, అలాగే నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కి ఒక మంచి చట్టం అవుతుందని, మంచి కమిటీ అవుతుందని నేను ఆశిస్తూ, యాజ్ ఏ ఎండి అండ్ చైర్మన్గా బుద్ధ టీవీ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. సో నేను రీసెంట్గా ఒక ప్రజెంట్ మీకు ఈ వీక్లో నేను ఒక వెబినార్ని కండక్ట్ చేయబోతున్నాను. ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూట్యూబర్సు, అలాగే నెక్స్ట్ డిజిటల్ క్రియేటర్సు, అలాగే నెక్స్ట్ ఆల్ ది స్టేక్ హోల్డర్సు ఈ వెబినార్కి అటెండ్ అయ్యి ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్స్ని, మీ యొక్క సజెషన్స్ని, ఛాలెంజెస్ని అన్నిటినీ కూడా షేర్ చేసుకొని, సో ఇది మనకు ఒక మంచి ఈవెంట్గా యూజ్ అవుతుంది. తద్వారా ఈ ఇన్పుట్స్ ద్వారా కూడా కొంత గవర్నమెంట్కి మనం మంచి పవర్ఫుల్ మెసేజ్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది. ఆల్ ద బెస్ట్ టు ఎవరీవన్. సో అప్కమింగ్ సూన్, దెన్ విల్ సెండ్ టు లింక్ ఆల్ ఆఫ్ యూ. Then our team will send to our groups. All the best. Thank you very much.